యా మనతో టీవీ రైడర్స్ నుంచి అంబటి అర్జున్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఎలా అనిపించింది ఫస్ట్ మ్యాచ్? ఎలా అనిపించింది అంటే కొంచెం బాగా ఆడుంటే బాగుంది అనిపించింది. సో ఎలైట్ క్రికెట్ లీగ్ ఇదే, ఈ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంది? ఫస్ట్ టైం వీళ్ళు కండక్ట్ చేయడం చామ్లా ఫౌండేషన్, అంటే ఇంత గ్రాండ్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ కన్నా ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంది కొంచెం. సో ఆపరేషన్ సింధూర్ వేరే జవాన్ల కుటుంబాలకి హెల్ప్ చేసే కాజ్లో, ఈ కాజ్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇదే సింధూర్, ఆపరేషన్ సింధూర్ని మనం ముందు మొన్న ఏషియా కప్లో కూడా చూసాం. మన ఇండియన్స్ ఎంత అంటే ఆపరేషన్ సింధూర్ మీద ఎంత సీరియస్గా ఉన్నారో పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు. అలాంటి ఒక కాజ్ కోసం ఒక ఇండియన్ టీమే పార్టిసిపేట్ చేసి ఇంత బాగా చేసినప్పుడు మాకు ఆపర్చునిటీ దొరకడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. వీఆర్ రియలీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సో మీ టీం అంతా కూడా అందరూ ఒక 2 రోజులు కేటాయించి ఇంత మంచి కాజ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ఎలా చెప్తారు మీ టీం మొత్తాన్ని? మా టీం అంతానా? యాక్చువల్లీ మా టీం ఇంకొంచెం బాగా ఆడి కనీసం ఫినాలే వరకు వెళ్ళి ఉంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీ టైం విన్ అవ్వం కదా. నార్మల్గా చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడు మ్యాచెస్లో ఉంటారు, ఎప్పుడు చూసిన షూటింగ్లో బిజీగా ఉంటారు. ఆపోజిట్ టీం రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల అది అయిపోయింది అంతే. అది కూడా ఓన్లీ 1 ప్లేయర్ అక్కడ ఆడాడు. అవును, అంటే మాకు షూటింగ్స్ అన్ఈవెన్ టైమింగ్స్ ఉంటాయి. మాకు దొరికిన కొద్ది టైంలో ప్రాక్టీస్ ఎక్కువ దొరకదు కాబట్టి ఉన్నోళ్ళలో కొంచెం ఎవరో బెటర్ అని చెప్పి ఆడతాము. సో సరదాగా ఆడడానికి వచ్చాము, ప్లస్ ఒక మంచి కాజ్ కోసం వచ్చాము. విన్ ఆర్ లూజ్ అనేది అది నెక్స్ట్ థింగ్ కాబట్టి సరదాగా ఆడడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. సో ఎప్పుడు కూడా మీ టీం రెగ్యులర్గా మ్యాచెస్ అప్పుడప్పుడు సరదాగా ఆడుతూ ఉంటారు. ఇలా ఆడుతున్న టైంలో బాగా చిలిపి కంటెస్టెంట్ అంటే చిలిపి పర్సన్ ఎవరంటే ఏం చెప్తారు టీంలో? చిలిపి అనేది కాదు కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పర్సన్స్. ఆన్ మైక్ అయితే ఆర్జే సూర్య ఉంటాడు, ఆన్ గ్రౌండ్ అయితే ఉంటారు నాతో పాటు ఇంకా 2-3 ఉంటారు. సో టీం మొత్తంలో బెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు? యా, మీ టీం మొత్తంలో బెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ ప్లేయర్ ఒక్కళ్ళని కాదు, ఉన్నారు ఒక 3-4 ఉన్నారు. ఆల్రౌండర్సే ఉన్నారు మంచిగా. ఆర్జే సూర్య, కల్కి, యష్, ఇంకా అభి ఒకడు బ్యాటింగ్ బాగా ఆడతాడు, అనిల్ అని. ఆల్రౌండర్స్, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఒక్కళ్ళే పర్ఫెక్ట్ అని ఏం లేదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మ్యాచ్ రెగ్యులర్ ఇలాంటి పెద్ద టోర్నమెంట్స్ కాకపోయినా మాకు వేరే బయట మ్యాచెస్ ఆడినప్పుడు ఆడుతుంటాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఆదుకుంటారు. సో చామ్లా ఫౌండేషన్ ఎంత మంచి ఈవెంట్ని కండక్ట్ చేసింది, వాళ్ళకేం చెప్తారు? రియలీ థ్యాంక్ యూ సో మచ్ చామ్లా ఫౌండేషన్. ఒక గ్రేట్ కాజ్ కోసం మీరు ఇది అంటే ఈవెంట్ని కండక్ట్ చేశారు. వి రియలీ అప్రిషియేట్ దట్ అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వి రియలీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కూడా ఈ ఈవెంట్లో పార్ట్ చేసినందుకు. నెక్స్ట్ ఇప్పుడు సో మీతో మాట్లాడుతుండగా 6 వర్షాలు కురుస్తున్నాయి. సో అయిపోతున్నా నేను మ్యాచ్. మీరు మాట్లాడుతుండగా కంటిన్యూ 6 పడుతూనే ఉన్నాయి. కొడుతుంది ఎవరు? రేవంత్ గారు అనుకుంటా. యాక్చువల్లీ వాడు కూడా మాతో అప్పుడప్పుడు ఆడుతుంటాడు. సో కంటిన్యూ 6 కొడుతుంది. వాడు కూడా ఒక మంచి ఆల్రౌండర్ రేవంత్ కూడా. ఇప్పుడు ఓడిఐ వరల్డ్ కప్ జరుగుతుంది, ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్. వాళ్ళకి మీ విశేషమేనా? విషెస్ అని చెప్పను కానీ దెర్ ఆర్ వెరీ టఫ్ టీమ్స్ ఈసారి వరల్డ్ కప్లో. సో అందులో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ టీమ్. సో నేను అనుకోవడం ఖచ్చితంగా ఫినాలే వరకు అయితే వెళ్తారు. సో ఐ రియలీ విష్ దట్ టీమ్ ఇండియా ఉమెన్ అండ్ బ్లూ విల్ విన్ ద వరల్డ్ కప్. అండ్ అక్కడ మీరు మాట్లాడుతూ ఉండగా రేవంత్ గారు హ్యాట్రిక్ 6 కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్.